ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మొన్న ఒక ఎర్రన్న బద్రి వెంకటయ్య అలియాస్ ఎర్రన్న అనే వ్యక్తి నా మీద నేను అతని పొలంని లాక్కున్నానని చెప్పేసి, అతని పొలం నేను దౌర్జన్యంగా తీసుకున్నా అని చెప్పి నా మీద మాట్లాడుతూ, అదేవిధంగా ఇంతకుముందు కూడా 2 సార్లు నా తండ్రి గారి గురించి అసభ్యంగా మాట్లాడించారు. అది మాట్లాడించిన కూడా ఎవరు? ఎమ్మెల్యే గారే. ఈరోజు అదే పొలం విషయం మీద నేను మీ అందరికీ వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు, ప్రూఫ్లు చూపించండి, సాక్ష్యాలు చూపించండి, ఊరే గుడ్డగాల్చి మసి మీద పోయకండి అని అంటున్నారు. మీకు ఈరోజు సాక్ష్యాలతో సహా ప్రూఫ్తో సహా చూపిస్తాను. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అది తెలుసుకుందాం వాళ్ళ దగ్గర నుంచే. కోర్టులో కూడా కేసు వేసాం. ఏమంటే జడ్జి గారు అవైలబుల్ లేకపోవడం వల్ల కొంచెం డిలే అవుతూ వస్తుంది. ఎంత నీచంగా అంటే, నమ్ముకున్న వ్యక్తులను నాశనం లేపనిగా ఈ కుటుంబం ఒక్కటి చాలు. ఆ 2 వ్యక్తులతో మాట్లాడిస్తాడు, వాళ్ళు తలాతోకలేని సంబంధం చెప్తారు, చెప్పేసి మా మీద ఇష్టం వచ్చినట్టు పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించడం, తిట్టించడము. మాకు డోర్ లేకనా తిట్టడానికే? అన్నీ ఉన్నాయి. నేను మీడియా ముఖ్యంగా ఒకటే అడుగుతున్నాను, పోలీస్ వారు కూడా చెప్తున్నాను, నా పొలం నా ఆధీనంలో ఉంది. ఈరోజు నేను పొలం అన్నీ నేను చేసుకుంటాను. ఈరోజు వాళ్ళు అడ్డం పడి నన్ను ఇవన్నీ రానికుండా చేస్తారు, వాళ్ళ అధికారం అడ్డం పెట్టుకుని రానికుండా చేస్తారు. ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఇదే రిపీట్ కాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలి అని అధికారం కూడా కోరుతున్నాను. నా రెడ్ మార్క్ తీసేసి దాన్ని నాకు పొలాన్ని హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఎంఆర్ఓ గారిని. ఇంకా లాస్ట్ ఒకటే, కార్యకర్తలకు అందరికీ చెప్తున్నాను, వాటి పక్కన ఉన్న కార్యకర్తలకి నాయకులందరికీ చెప్తున్నాను, మీ భవిష్యత్తు గురించి మీరే ఆలోచన చేసుకోండి. ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఇలా కేసులు పెట్టించే నాయకుడు, కబ్జాలు చేయించే నాయకుడు అవసరమా మనకు? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు దయచేసి ఈసారి వేసే ఓటు, మీ అమూల్యమైన ఓటుని మంచి వ్యక్తులకు ఏమని చెప్పి మేము కోరుతున్నాం. అలాంటి పొలం కూడా అంటే మేము ఆస్తులు సంపాదించకూడదు, మాకు సంసారాలు లేవు, మాకు ఏమీ లేవు, మీరే బాగుండాలి, మీరే సంపాదించుకోవాలి, మీరే తినాలా. తండ్రి చేసిన సేవన గుర్తుందా మీకు? ఫ్యాక్షన్ మాకు ఉన్నదా? భూమారెడ్డి మాకు శత్రువా? ఏ సుబ్బారెడ్డి గారు మాకు శత్రువా? మేము వాళ్ళతో ఎందుకు ఫ్యాక్షన్ చేసినాం? మీరు చేసిన పని వల్ల మీకు ఫ్యాక్షన్ అంటే అయితే మీ నాయకులుగా మా తండ్రి గారు మీ దగ్గర ఉంటూ ఆ లెగసీ దానికి కలిసి మీ కేసులు పెట్టించుకొని, మా నాన్న మీ వల్ల కేసులు పెట్టించుకొని, మా తండ్రి గారు మాకు ఎంత దూరం అయ్యారో మాకు తెలుస్తుంది. మీరు మాత్రం హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉండేటోళ్ళు, ఈ నుంచి వెళ్ళిపోయి కేసులు లేకుండా ఏం లేకుండా. కానీ కేసులు పెట్టించుకొని ఇబ్బంది పడింది మా కుటుంబం. నా తండ్రి కానీ నా చిన్నాన్న కానీ వాళ్ళంతా కేసులు పెట్టించుకొని వాళ్ళు ఇబ్బంది పడినారు తప్ప మీకేం ఎప్పుడు కేసులు లేవు. అంటే ఫ్యాక్షన్ మీకోసం చేసి ఇంత కష్టపడిన కుటుంబానికి కూడా మీరు ఈరోజు ఇంత చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ప్రజలు ఏమైనా చేయాలి? మీకు కోరుతున్నా, అల్లగడ్డ నియోజకవర్గ ప్రజల్ని, నాయకుల్ని అందరినీ కోరుతున్నా, ఇంత సేవ చేసిన నా కుటుంబానికి ఇంత జరిగిందంటే రేపు మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడు డబ్బు ఉంటే వాడి మాట ఇనే రకాలే తప్ప ఈ ప్రత్యేకంగా ఈ ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం, నాని వాళ్ళు ఎవరికి సేవ చేయాలనే ఉద్దేశంగా రోడ్లు అవన్నీ ఎవరైనా వేస్తారు, కానీ శాశ్వత పథకాలు కావాలా? ఇక్కడ చేస్తే ఒక శాశ్వత పథకాలు కావాలా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే ఒక పథకాలు, ఒక ఇండస్ట్రీ కావాలా, ఇటువంటివి కావాలి. కానీ ఊరికే రోడ్లు వేసినా డ్రైనేజ్ చేసినా అంటే ప్రతి ఏ గవర్నమెంట్ చేసే పని అది చేయలేదు చెప్పండి. పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 200 ఉంటే 2000 చేసినారు, దాన్ని మీరు కంటిన్యూ చేసినారు. ఎప్పుడు చూడు ఆధారం లేకుండా మాట్లాడతారు మీరు మాట్లాడతారు. ఇప్పుడు అన్ని ఆధారాలు నేను ఇస్తున్నాను, మళ్ళీ దీనికి సమాధానం చెప్పండి అని ఇద్దరి దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన పాస్బుక్లు ఇవి. అదేవిధంగా ఇది నా పొలానికి నాకు వచ్చిన పాస్బుక్ వాళ్ళు కూడా చూపించి ఇది ఎలా నాకు వచ్చిందనే దాని మీద మీరు వాళ్ళకి తెలియజేయండి. అదేవిధంగా
నా పొలాన్ని రెడ్ మార్క్ పెట్టారని చెప్పేసి మొన్న అఖిలప్రియ గారు ప్రెస్ మీట్లో నా గురించి మాట్లాడారు. ఆ రెడ్ మార్క్ పెట్టిన పొలం నాదే అది. అంటే నేను కొన్నప్పటి నుంచి దాన్ని నేను ఏ లోన్ పెట్టకుండా, ఏం కాకుండా, ఏం చేయకుండా, దాన్ని ఎవరికి నేను విక్రయించకుండా దాన్ని రెడ్ మార్క్లో పెట్టించారు. అంటే వీళ్ళ దౌర్జన్యం ఏంటంటే, ప్రభుత్వం మాది, మేము ఉన్నాము, ఎవరి మీదైనా మేము కేసులు పెట్టిస్తాం, ఎవరి మీదైనా మేము పొలాలు స్వాధీనం చేసుకుంటాము, వాళ్ళకి సంబంధించిన ఏది కూడా వాళ్ళు ఎదగకూడదు. వాళ్ళు మా దగ్గర నుంచి పోయిన తర్వాత, మా దగ్గర ఉన్నప్పుడే ఎదగరు వాళ్ళు, ఎదగనే ఎట్లా మేము మా దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఎదగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు నాకు సంబంధించిన పొలాన్ని రెడ్ మార్క్లో పెట్టించినారు. నాది 785-1 పొలం 2 ఎకరాల 14 సెంట్లు నర్సాపురం విలేజ్ పొలిమేరులో ఉంది నాది. ఆ రోజు నేను పార్టీ మారక ముందే ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ఈ ఎర్రన్న అనే వ్యక్తిని నా మీద ఉసిగొల్పి నన్ను ఆ పొలంలోకి దిగనీయకుండా SC/ST కేసు పెట్టించారు. అంటే పార్టీ మారక ముందే సిఐ గారి దగ్గరికి వెళ్ళాను, నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, SP గారి దగ్గరికి వెళ్ళాను. దానికి సంబంధించిన అర్జీలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాను నేను. ఇప్పుడు మేము పొలాలు కొనకూడదు, మేము ఎదగకూడదు, మేమేం చేయకూడదా? మేము ఎప్పటి నుంచి మేము రాజకీయం చేస్తున్నాం మీ కుటుంబానికి? మా తండ్రి గారు ఆల్మోస్ట్ 80s నుంచి మీ కుటుంబంతో ఉన్నాడు. అంటే తిమ్మారెడ్డి గారి దగ్గర నుంచి మీ కుటుంబంతో ఉన్నాడు. అప్పటి నుంచి కూడా నా తండ్రి కష్టపడి ఒక అభిమానంతో, మీది అవసరం, మాది అభిమానం, ఒక అభిమానంతో మీ ఇంటికి సేవ చేసుకుంటా ఒక కార్యకర్తగా ఉంటూ అక్కడి నుంచి ఎదుగుతూ చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో మనకు సంబంధించి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులకు కానీ నా తండ్రి ఆశ్రయం కల్పించి, కేసులున్నా ఏదున్నా కూడా ఆశ్రయం కల్పించి వీళ్ళు ఎప్పుడు ఊర్లో ఉండకుండా కూడా నా తండ్రి చూసుకునేవాడు. చిన్నప్పటి నుంచి ఇద్దరం స్నేహంగా ఉన్నాము. ఆ స్నేహం దాన్ని చెడగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఏం మాట్లాడలేదు మీ గురించి. అయినా కూడా నా గురించి ఎన్ని మాట్లాడిస్తాను మీరు ఆ వెంకటయ్య అనే వ్యక్తిని పెట్టుకొని నన్ను ఎంత క్షోభ గురి చేసింటే నేను పార్టీలోంచి బయటకు వస్తాను. నేను ఈరోజు అంటే గతంలో ఈ పదవి లేనప్పుడే నేను పార్టీలో ఉన్నట్టుండి, పదవి వచ్చినా నేను బయటికి ఎందుకు వస్తాను? నేను సరే నా కుటుంబం ఒకటే అనుకున్నాను. గంగుల కుటుంబానికి నా తండ్రి ఎంత చేసిన అనేది వాళ్ళ పెదనాన్నకు కానీ వాళ్ళ నాయనకు కానీ తెలుసు, కానీ ఈ పిల్ల ఎమ్మెల్యేకి తెలియదు ఇంకా ఏం చేశాడనేది. ఇంకోటి, సరే నాతో పాటు నేను ఒక్కనే బయటకు వచ్చానంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఇరిగల్ రామపురాడి గారు వాళ్ళెందుకు బయటకు వచ్చారు మళ్ళా? అంటే నీలాంటి, అంటే ఒక నాయకుడు అంటే ఇలా ఉండకూడదు అనే నాయకుడి దగ్గర నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఎప్పుడు చూడు డబ్బు 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 తప్ప వేరే ఆలోచన లేదు ఇంకా. అంటే నీ ఒక్కనికే అవసరాలు ఉంటాయి, నీ ఒక్కరికే డబ్బు కావాలి, మాకు ఎవరికి డబ్బు అవసరం లేక మేమేం సంపాదించుకోకూడదు. ఇంకా పేకాట పెట్టిస్తావు, నేను అడిగేది పేకాట పెట్టించిన తర్వాత తీసుకున్నావు కదా, డబ్బులు తీసుకున్నావు కదా, తీసుకుని ఈరోజు నువ్వు మళ్ళీ నేను ఆ కమిషన్ ఇలే అని చెప్పేసి నన్ను మాట్లాడినావు. ఆ రోజు నువ్వు ఈరోజు ఒక ఎమ్మెల్యే మొన్న అది గాల్లో, జగన్మోహన్ రెడ్డి గాల్లో ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఈ ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు ఇంత చేస్తున్నావంటే, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావంటే ఇంకా నీకు మళ్ళా ప్రజలు పట్టం కడితే నీకు ఏమన్నా ఉంటుందని కానీ పరిస్థితి. అంటే మీకు ఏమి చేస్తే దాంట్లో అన్నింటిలో కమిషన్ ఉండాలి, మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు కమిషన్ ఉండాలా. మీరు తీసుకోలేని చెప్పేసి నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తామండి, మళ్ళీ ఇదే అహోం నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తాం, మళ్ళీ ఇవన్నీ తీసుకోలేదు నాకని చెప్పేసి పార్టీ మారితేనే కేసులు పెట్టేస్తారు మీరు. అంటే మీరు 2004లో ఇండ్లు అమ్ముకొని పోయిన తర్వాత కూడా అప్పుడు ఎవరికి కార్యకర్త చెప్పకుండా, ఒక నాయకుడిని చెప్పకుండా మీరు ఇండ్లు అమ్ముకొని మీరు వెళ్ళిపోయినారు, మీ ఆస్తులన్నీ అమ్ముకొని వెళ్ళిపోయినారు. అప్పుడు మాత్రము మిమ్మల్ని ఎవరేమనకూడదు. మీరు మళ్ళీ 2009లో వచ్చినా కూడా 12 వచ్చి మిమ్మల్ని స్వాగతించాలని చేయాలా? అంటే పీక్స్ టైంలో మీరు ఒక ఫ్యాక్షన్ ఉన్న టైంలోనే మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా మీ పదవులు వచ్చినాక మాలాంటి వాళ్ళ మీద, అంటే దగ్గరగా ఉన్న వాళ్ళ మీద, అంటే నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు ఆయన చుట్టుపక్కల. అమ్ముకునే వాళ్ళు మాత్రం మొత్తం ఆయన చుట్టుపక్కలే ఉన్నారు. ఈరోజు గంగుల ప్రతాప్ రెడ్డి గారు 2004లో వీళ్ళు అమ్ముకొని పోయిన తర్వాత పోటీ చేసినారు. పోటీ చేసిన తర్వాత ఆ రోజు ఆశ్రయం ఇచ్చింది కూడా మా తండ్రే. ఆ రోజు 2004లో కూడా మా తండ్రే మీకు ఆశ్రయం ఇచ్చి ఇక స్థానం కల్పించి మీకు చేసినాడు. కనీసం ఆ కృతజ్ఞత కూడా మీకు లేదు. ఎంతసేపు ఉన్నా అవసరానికి వాడుకుందాం వీళ్ళను, అభిమానం కాదు అవసరానికి వాడుకుందాం వీళ్ళను అనే విధంగా తప్ప వేరే విధంగా ఏమీ లేదు.